కాళేశ్వరం ప్రాజెక్టు పైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన పరిశోధన లేదా విచారణ ముగిసింది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు కూడా ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. ఇందులో మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల ఈ 3 బ్యారేజీలు, వాటి నిర్మాణము, నిర్వహణ, వాటి డ్రాయింగులు, అందులో వాడిన మెటీరియల్ ఇత్యాది అన్ని అంశాలపైన నిర్మాణ సంస్థలతోనూ కన్సల్టెన్సీలతోనూ ఇంజనీర్ల ద్వారా సమాచారాన్ని తీసుకున్నది. దాదాపుగా 8 బస్తాల సమాచారాన్ని అధికారులు వారికి బట్వాడా చేసినారు. హార్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీల రూపంలో సమాచారాన్ని తీసుకున్నారు. మేడిగడ్డలోను, అన్నారం, సుందిల్ల ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, మరమ్మతులు చేయడం కోసమే కాపర్ డ్యామ్ నిర్మాణం ఎట్లా చేయాలి ఇత్యాది విషయాలపైన ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వారు చెప్పడానికి ముందు ఏమీ చేయకూడదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఏ సూచన చెప్తారో వారి సూచన ప్రకారమే శాశ్వత మరమ్మతులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్నది. కాబట్టి కాళేశ్వరం విషయంలో ఒక అడుగు ముందుకు పడినట్లే. అయితే ప్రభుత్వానికి తెలియకుండా సంబంధిత శాఖ అధికారులు అతి చొరవ తీసుకోకూడదని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు సంబంధిత మంత్రి సూచన లేదా వారికి చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ రిపోర్టు వెంటనే ప్రభుత్వానికి వస్తే కనుక నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ వారను డిఫెక్ట్ లయబిలిటీ కాలం పూర్తయింది కాబట్టి ఇప్పుడు చేయబోతున్న పనులకు డబ్బులు ఇవ్వాల్సిందే అని అంటుందా, లేదా గతంలో ముఖ్యమంత్రి చాలా సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. గత ప్రభుత్వం ఏవైతే డబ్బులు ఇచ్చిందో వాటిని చట్ట ప్రకారంగా మళ్ళీ తిరిగి వసూలు చేస్తామని ఒక హెచ్చరిక కూడా చేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కాపర్ డ్యామ్ నిర్మాణం చేసి ఆ నీళ్లు తీసుకొని మరమ్మతు చేయాలి, వచ్చిన నీళ్లను ఎత్తిపోసుకోవాలి. ఈ విధంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ప్రయోజనమే కలిగిస్తుంది. కాబట్టి పైగా డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కనుక తుది నిర్ణయం తీసుకొని ఇది చేయండి అంటే కనుక మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న లోపాలు సరిదిద్దుకొని శాశ్వతమైన పరిష్కారం చూపే దిశగా అడుగులు పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి రిపోర్టు రాగానే అది వచ్చిన వెంటనే ఇక్కడ మరమ్మతులు, పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. అది కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉంది.